మా కల్పవృక్షం లక్కీ స్కీమ్ కంపెనీ ఓపెనింగ్. మీ ఇంట్లోకి ఏం కావాలి? ఫ్రిడ్జా, మినీ ఫ్యానా, స్టీల్ సామానా, టీవీ సెట్టా, వాటర్ ఫిల్టర్సా? మీరేం కావాలంటే మీ ఇంటికి చేరతాయి. తప్పండి తప్పండి తప్పండి, ఎరక ఎరక దండ దండ. నమస్కారం రండి సార్. అది వెండిది కాదు సార్, ఇనపదే. రండి సార్. సార్ కూల్ డ్రింక్. కూల్ డ్రింక్ ఇచ్చావా, కోల్డ్ బీర్ ఇచ్చావా అని కాదు. హర్యానా హ్యాండ్లూమ్ దుప్పట్ల షాప్ లాగా టెంట్ అవుట్ వేసావు. ఉంచుతావా ఏదో రాత్రి? చచ్చా, ఈ ఊళ్ళో సమయానికి సరైన షోరూమ్ దొరకలేదండి. నెల రోజుల ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తాను. సరే కానీ ఇంతకీ మీ ఓనర్ పేరు ఏంటన్నా? జేకే అండి. ఏ ఊరి జేకే? ఎస్ సార్. చూడు, మా ఇంటికి కొన్ని స్పెషల్ ఐటమ్స్ కావాలి. తర్వాత తిరుపతికి వస్తాను. అలాగే శాంతి భద్రత, శాంతి భద్రత, శాంతి భద్రత. ఏంటి పోలీసు మధ్యలో దూరుతున్నావు? ఎడవయా, నేనక మధ్యలో దూరానయ్యా. అలా నుంచోకూడదని చెప్తున్నాను అంతే. ఎలా రండి రండి. నక్సలైట్లా ఉన్నాడు. నెక్స్ట్. వన్ సెకండ్. మీరు క్యూలో నుంచున్నారేమిటి సార్? మీకేం కావాలో చెప్పండి. నొలక మంచం ఉందా? లేవే. పోనీ నవార్ మంచం అయినా పర్వాలేదు. మా స్కీమ్ లో గాడ్రేజ్ మంచాలే ఉంటాయండి. గాడ్రేజ్ మంచం అంటే వినపదు కదా, కొంచెం పేషెంట్ ఫీలింగ్ వస్తుంది అందుకని. మరి మా దగ్గర లేవే. కావాలంటే మీకోసం తెప్పిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరది? నువ్వా? నువ్వేంటి ఇక్కడ? నాకు గోడ్రేజ్ మంచం కావాలి. ఆహా, అయితే క్యూలో నిలబడండి. అమ్మా, మర్యాద మర్యాద. ఓ సారీ, నీదే. నమస్కారం సార్. సార్, ప్రోగ్రెస్ ఇప్పటిదాకా ఈ ఊళ్ళో 2000 మంది మెంబర్స్ అయ్యారు సార్. ఇందులో 3 లక్షల దాకా డబ్బు ఉంది. వెరీ గుడ్. మనం తీసుకున్న డబ్బుకి లారీల మీద ఇప్పటి నుంచే సామాన్ రావడం మొదలైతే గానీ. కలెక్షన్ విషయం నువ్వు చూసుకో, సామాన్ విషయం నేను చూసుకుంటాను.